కేరళలో పచ్చని ప్రకృతిని చూస్తూ ప్రయాణించి భక్తి ప్రపత్తులతో స్వామి దర్శనం చేసుకుని పులకించిపోయారు భక్తులు. జనవరి 14న మకరజ్యోతి దర్శనం కూడా అయింది. ఈ సీజన్లో మొత్తంగా 53 లక్షలకు పైగా భక్తులు స్వామి దర్శనం చేసుకున్నట్లు టీడీబీ తెలిపింది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మండల పూజ, మకరు విలక్కు మహోత్సవం ఘనంగా ముగిసింది. సోమవారం రోజు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వామి బోర్డు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే పదంబలం రాజ కుటుంబ ప్రతినిధి కెత్తనాల్ రాజరాజ వర్మ అయ్యప్ప దర్శనం చేసుకున్న అనంతరం అంటే సోమవారం రోజు ఉదయం 6:30 గంటలకు ఆలయాన్ని మూసివేసినట్లు పేర్కొన్నారు. ఈ సీజన్లో మొత్తం 53 లక్షలకు పైగా భక్తులు అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నట్లు వెల్లడించారు. 2 నెలల పాటు జరిగిన మండల మకురు విలక్కు వార్షిక పూజల కోసం నవంబర్ 15వ తేదీన ఆలయాన్ని తెరిచారు అధికారులు. మండల పూజలు అయిపోయిన తర్వాత అంటే డిసెంబర్ 26వ తేదీన ఆలయాన్ని మూసివేశారు. ఇలా 41 రోజుల పాటు సాగిన పూజా కార్యక్రమాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. 4 రోజులైన తర్వాత అంటే డిసెంబర్ 30వ తేదీ రోజు సాయంత్రం 4 గంటలకు మళ్లీ ఆలయాన్ని తెరిచారు. ముఖ్యంగా తంత్రి కందరారు రాజీవరు, ప్రధాన పూజారి మేల్సంతి ఎస్ అరుణ్ కుమార్ నంబూద్రిలు సన్నిద్వారం ద్వారాలను తెరిచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ మకరు బిలక్కు సీజన్ పూర్తయ్యే వరకు ప్రతిరోజు తెల్లవారుజాము 3:30 గంటలకు ఆలయం తెరవగా 11 గంటల వరకు ప్రతిరోజు స్వామివారికి నెయ్యాభిషేకం చేశారు. మధ్యాహ్నం కలభాభిషేకం అంటే పాలు, తేనె, పెరుగు, నెయ్యి, పంచదార, చందనం, విభూతి సహా 8 వస్తువులతో స్వామికి అభిషేకం నిర్వహించారు. ఇలా ప్రతిరోజు పూజలు అందుకున్న మణికంఠుడికి జనవరి 11వ తేదీన ఎరుమేలిలో పేటతుల్లై, జనవరి 14వ తేదీన మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. ఈ మకరజ్యోతిని దర్శించుకోవటానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. చివరి రోజైన 20వ తేదీ ఉదయం 5 గంటలకు ఆలయం తెరిచి తూర్పు మండపంలో గణపతి హోమం చేశామని మేల్సంతి అరుణ్ కుమార్ నంబూద్రి వెల్లడించారు. అలాగే అయ్యప్ప విగ్రహానికి విభూతాభిషేకం నిర్వహించి దాన్ని రుద్రాక్షమాలలో అలంకరించారని వెల్లడించారు. అనంతరం ఆలయ తాళాలను రాజకుటుంబ సభ్యుడికి అప్పగించినట్లు వివరించారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.